మీకు చెప్పకూరినటువంటి మరొక విషయం. ఇంతవరకు ఇది ఒక అంశం కింద పెట్టుకోండి. ప్రసంగం మొదలు పెట్టాం, అది రాసుకునేవాడికి చాలా అంశాలు వస్తాయి అనుకో. ఇప్పటివరకు చెప్పింది ఒక అంశం. ఇందులోనే మరొక పాయింట్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏమంటాడంటే, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, 5వ వచనం. కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అన్నాడు. బీదలకు సువార్త ప్రకటించబడటం ఏమిటి అంటే, సువార్త అందరికీ కాదా? బీదలకేనా సువార్త? సువార్త ధనికులకి బీదలకి అందరికీ అందాలా, లేకపోతే ఓన్లీ బీదలకేనా? మరి ఇక్కడేంది బీదలకు సువార్త ప్రకటించబడుతుంది అన్నాడు? అదొక ప్రశ్న. ఎందుకు ఇలా అన్నాడు? బీదలు ఎవరు? అసలు బీదల గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది? బీదలలో 2 విధములైన బీదలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి, ఇది మీకు చాలా ఉపయోగపడేది, మీ భవిష్యత్తు కూడా ప్రయోజనకరమైన విషయం. ముందు చెప్పింది తేలికైంది కాదు, ఇది కూడా తేలికైంది కాదు, ఇదే పాయింట్లో ఉన్నది, అందుకని చెప్తున్నాను నేను. బాగా వినండి, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. బీదలలో 2 విధములైన బీదలు ఉన్నారు. ఒకటి, భౌతికంగా బీదలైనటువంటి వాళ్ళు, అంటే సరైన నివాసము లేక, సరైన వస్త్రము లేక, సరైన తిండి లేక, సరైన ఆశ్రయము లేక, సరైన ఆదరణ లేక ఇబ్బంది పడుతున్నటువంటి బీదరికంలో ఉన్న బీదలు. ఇదొక టైపు. 2వ రకం ఆత్మ సంబంధమైన బీదలు. వీళ్ళనే దీనులు అని కూడా అన్నాడు. దీనులు, బీదలు, ఆధ్యాత్మికంగా బీదలైనటువంటి వాళ్ళు, ఆత్మీయంగా బీదలైనటువంటి వాళ్ళు, తమ బీదరికాన్ని గుర్తించినటువంటి వాళ్ళు. 2, అన్యజనులను కూడా బీదలు అని వ్యాఖ్యానించాడు లేఖనంలో. 3 విధములైన బీదలు. 1, భౌతికంగా డబ్బు విషయంలో బీదలైన వాళ్ళు. 2వది ఆధ్యాత్మిక బీదలు. 3వది అన్యులైన బీదలు. అన్యులను దేవుడు బీదలుగా పరిగణించాడు. అన్యులను మరి ఇశ్రాయేలీయులను ఎట్లా పరిగణించాడంటే, బీదలుగా పరిగణించాల, వాళ్ళని శ్రీమంతులుగానే పరిగణించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని పట్టమహిషిగా గుర్తింపబడింది. అర్థమైందా? ఇశ్రాయేలుకు దేవుడున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నెరుగును, దేవుడు ఇశ్రాయేలు నెరుగును. కానీ అన్యజనులకు దేవుడు తెలియదు. వారు దేవుణ్ణి కలిగి లేరు. దేవుడైతే వారిని ఎరుగును, కానీ వారైతే దేవుణ్ణి ఎరగనందున వారికి భౌతికంగా ఎన్ని లక్షల కోట్లున్నా, వెండి బంగారాలున్నా, ధన కనక వస్తు వాహనాలు ఎన్నున్నా, వాళ్ళు దేవుణ్ణి ఎరగనందున, దేవుణ్ణి కలిగి లేనందున వాళ్ళు మరి ఆధ్యాత్మిక సంపదల గనైనటువంటి దేవుణ్ణి కలిగి లేనప్పుడు వారి దరిద్రులే కదా, బీదలే కదా. అది విషయం. 3 విధాలైన బీదలు. 1, భౌతికంగా డబ్బు లేక, తిండి లేక, వస్త్రం లేక, నివాసం లేక, ఆదరణ లేకున్న బీదలు భౌతికంగా. 2వది, తమ ఆధ్యాత్మిక బీదరికాన్ని గుర్తించిన బీదలు. అంటే లక్షలున్నాయి కానీ రక్షణ లేదు, కోట్లున్నాయి కానీ రక్షణ లేదు. ఈ కోట్లతో మా ఆత్మను మేము రక్షించుకోజాలము, దేవుడా నువ్వే మాకు దిక్కయ్యా అని తమ ఆధ్యాత్మిక బీదరికాన్ని గుర్తించినటువంటి బీదలు 2వ రకం. వివరించి చెబుతున్నా, అర్థం కాకపోతే ఇక మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇది కూడా అర్థం కాలేదా? అర్థమైద్ది. ఇక 3వది, అన్యజనులైన, అంటే వాళ్ళకి దేవుడు లేడు, సర్వసంపదల గనైనటువంటి దేవుడు వారికి లేడు, అంటే వారు గుర్తించలేదు. కాబట్టి వాళ్ళందరినీ ఏం చేశాడు? బీదలుగానే అభివర్ణించాడు. ఈ 3 సంగతులు లేఖనంలోనే స్పష్టపరచబడ్డాయి. ఇక్కడ బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది అంటే అర్థం ఏమిటంటే, యేసు ప్రభు వాక్యంలో బీదలకు సువార్త ప్రకటింపబడుతుందంటే అర్థం ఏంటంటే, తమ ఆధ్యాత్మిక బీదరికాన్ని గుర్తించినటువంటి బీదలందరికీ సువార్త, అన్యజనులకు సువార్త, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అన్యజనుల పరంగాను బీదలైన వారందరికీ సువార్త. నేను ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతుణ్ణి అన్నోడికి లేదు ఈ సువార్త.
అయ్యా నేను ఆధ్యాత్మికంగా దీనున్నయ్యా, ఆత్మ విషయమే దీనున్నయ్యా, బేదనయ్యా అన్నోడికి ఈ సువార్త. ఏంటి ఈ శుభవార్త? నీవు రక్షించుకోలేవా? నీవు పాపివా? అవునయ్యా నేను పాపినయ్యా. నువ్వు రక్షించుకోలేవా? అవునయ్యా నన్ను నేను రక్షించుకునేంత వెల నేను చెల్లించలేనయ్యా. భయపడుకు రా, ఇదిగో నీకు వెల యేసు చెల్లించాడు. బీదలు ఏం చేస్తారయ్యా? డబ్బు నేను కట్టలేనయ్యా, అయ్యా 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 నా పక్షాన కట్టండి అయ్యా అన్నప్పుడు సంపన్నుడు ఏం చేస్తాడు? కలిగినోడు కడతాడు. అట్లా మనందరం అప్పు తీర్చుకోలేకపోయాం, చేసిన పాప రుణం. అయితే మనందరి అప్పు ఆ ఒక్కడు కట్టాడు. దేవునికి స్తోత్రం. మన రుణం తీర్చాడు ఆయన. ఒక సాంగ్లో ఉంది, మంచి వారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే, మంచి కార్యములు చేయు స్వభావం మా లోపల కనరాదే, మంచితనమన్నదే లేని మంచితనమన్నదే లేని వంచకు నీ కరుణించావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా. మూడవ చరణంలో ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మాట ఉంటుంది అన్నమాట. ఏంది ఇది? పాట ఇది ఎడబడ్డారు. మూడవ చరణంలో ఉంటుంది. రెండవ చరణం చూద్దాం, చూడండి. రుణం తీర్చాడనే విషయం. ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా ప్రాణమునిచ్చెడు వారి నీలలో ఎచట కనుగొనలేమే, గుణహీనుడైన మానవుని రుణము చెల్లించదలిచావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా. ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్యా, ఆ మహిమను విడిచావా. ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా, ఈ ధరణికి వచ్చావా. అమృతతుల్యమైన పాటలు రాశాడు మహానుభావుడు ఏఆర్ స్టీవెన్సన్ గారు. ఆయన రాసిన ఆణిముత్యాల్లో ఒకటి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా 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 ఇష్టం. ఆయన సాహిత్యం బాగా అనిపిస్తుంది నాకు. ఏఆర్ స్టీవెన్సన్ గారి సాహిత్యం, నాకు రచనా విధానం చాలా బాగా అనిపిస్తుంది. మంచి మంచి పదాలు, తెలుగు భాష, యతిప్రాసలు చాలా బాగా అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గుణహీనుడైన మానవుని రుణము చెల్లించదలిచావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా. ఈరోజు సాహిత్యపు విలువలున్న పాటల్ని గుర్తించే పరిస్థితి లేదు మనుషులకి. దేవునికి స్తోత్రం. ఏందో అటుబడిపోతుంది ప్రపంచం. మన రుణాన్ని తీర్చడానికి యేసు మన అమౌంట్ కట్టేశాడండి. గుణహీనులం మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు వెల చెల్లించాడు. ఇప్పుడు ఎవరైనా అయ్యా నా పాప రుణం నేను తీర్చుకోలేనయ్యా, నా అమౌంట్ కట్టయ్యా అని యేసు దగ్గరకు వస్తే మన బిల్లంతా ఆయన కడతానన్నాడు. ఇది శుభవార్త కాదా? ఇది శుభవార్త కాదా? ఇది శుభవార్త కాదా? నీ అమౌంట్ అంతా నేను కట్టేస్తాను, నీ క్రయధనం, నీ పాప విమోచన, శాప విమోచన క్రయధనం నేనే చెల్లిస్తానని యేసయ్య అంటుంటే, ఇది శుభవార్త కదా. శుభ్రంగా వచ్చి యేసయ్య రెక్కల కిందకు వచ్చి ఆ పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొంది
ఆయన ఆశ్రయిస్తే ఆ పాప రుణాన్ని ఆయన తీరుస్తాడు కదా ఉచితంగా. పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, ఏం మాయరోగం. ఒక పక్క చూస్తుంటే ఒక పక్క ఎటకారాలు చేస్తున్నారు. ఒక్కొక్కటికి రేపు అక్కడ మోగిద్ది బ్యాండ్ మేళం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కడికి మామూలుగా మోగదు. అక్కడ నిలబెడతాడు తీర్పులో, రారా పెద్ద మనిషి రా అని. దేని ఇదో ప్రోగ్రాం ఉన్నట్టుంది, ఇదే లేదనుకున్నానే నేను. అనుకుంటావురా, నువ్వు ఎందుకు అనుకోరా, చెప్పు లెక్క చెప్పు అంటాడు. ఎవడు పాపానికి కూడా లెక్క చెప్పుకోవాలి రేపు అక్కడ. మనకు ఆ బాధ లేదు, ఎందుకంటే మన పాప రుణం యేసు తీర్చాడు. గుణహీనుడైన మానవుని రుణము చెల్లించదలిచావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా, ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్యా. దేవునికి మహిమ. అందుకే ఆధ్యాత్మికంగా దీనులైన వారు, బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అన్నాడు. తమ ఆధ్యాత్మిక బేదరికాన్ని, పాపము నుండి బయట పడలేని తమ దీన స్థితిని గుర్తించినోడు ధన్యుడర్రా, పరలోక రాజ్యం వానిదే అన్నాడు నా యేసయ్య. మీ ధన్యత, మీ అదృష్టం మీకు ఇప్పుడు అర్థం కాదు. అందరిలో ఒకరుగా మీరుంటారు. రేపు కడబూరం రోగినప్పుడు, పరిశుద్ధులు ఎత్తబడేటప్పుడు మీరును ఎత్తబడుతుంటారు చూడు, అప్పుడు అర్థమైద్ది. ఈ జనము ఆ జనము వేరుపరచబడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది నీ ధన్యత ఎంత గొప్పదో, నీ భాగ్యం ఎంత గొప్పదో. ఓ అభినవ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నీవు రక్షకుణ్ణి సొంతం చేసుకున్నావు. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి ధన్యుడివయ్యావు, ధన్యురాలివయ్యావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకో. చూడు, సంతోషంగా దేవునికి స్తోత్రాలు కూడా చెప్పు.